జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. బీర్పూర్ మండలంలో 2 రోజుల క్రితం మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలతో కలకలం సృష్టించిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఒకరిని అరెస్టు చేశామన్నారు. అరెస్ట్ అయిన వారిలో లక్ష్మీరాజం గతంలో మావోయిస్ట్ అని, అతని స్వగ్రామం బీర్పూర్ మండలం లక్ష్మీ నరసింహుని పల్లె అని తెలిపారు. నిందితుల వద్ద నుండి కంప్యూటర్, ప్రింటర్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అజయ్ అండ్ ఎస్ఐ సారంగా మనోహర్ ఫోన్లో కరెక్ట్ సెట్ అయితే మస్తు కనిపిస్తుంది. దానికైతే ఫోన్లో మంచిగా కనిపిస్తుంది. వస్తుండు బ్లూ కలర్ బ్యాగ్ లావట్టిండు, ఎత్తుండు, ఒకటి వేసిండు, మళ్ళీ ఇంకా కొన్ని ఎత్తుండు, బ్యాగ్ దగ్గర ఎత్తుండు. ఓకేనా, వేసిండు, మళ్ళీ అటే నడుతుండు. మరి నడక కూడా కావాలి, అదేనా? అంతే. 6వ తారీఖు ఉదయము బీర్పూర్ పోలీస్ స్టేషన్లో నరసింహులపల్లి గ్రామ సర్పంచ్ గారు మావోయిస్టుల పేరుతోటి లెటర్ హెడ్ పైన ఒక బెదిరింపు లేఖ వచ్చిందని బీర్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేసి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి శాస్త్ర సాంకేతిక ఆధారాలతోటి ఇతర మానవ ఆధారిత ఇన్పుట్ ద్వారా ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ బీర్పూర్ మండలంలోని ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులకు మావోయిస్టు గడ్చిరోలి కమిటీ అని, జగిత్యాల ఏరియా కమిటీ అని, మాల్యాల ఏరియా కమిటీ అని, ఇట్లా డిఫరెంట్ నేమ్స్, లెటర్ హెడ్స్ మీద బెదిరింపు లేఖ రావడం జరిగింది. దీన్ని మావోయిస్ట్ అనే పేరుతోటి ఫేక్గా భోగా లక్ష్మీరాజం అనే నిందితుడు, ఇతనికి సహకరించిన అతను పోలు ప్రకాష్. మెయిన్ భోగా లక్ష్మీరాజము నరసింహులపల్లి గ్రామస్తుడు, బీర్పూర్ మండల్. ఇతనికి 54 సంవత్సరాలు ఉంటాయి. ఇతను గతంలో సిపిఐ మావోయిస్ట్లో పనిచేయడం జరిగింది. ఒకసారి అరెస్ట్ అయినాడు. 98 నుంచి 2000 మధ్యలో అరెస్ట్ అయ్యి జైలు కూడా పోవడం జరిగింది.